సస్పెండ్‌కి గురైనటువంటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అయితే మాత్రం తన అంటే ఏ విధంగా తను మార్ఫింగ్ చేసినటువంటి వీడియోని పెట్టి నన్ను సస్పెండ్‌కి గురి చేశారు. ఇందులో టీడీపీ నాయకుల యొక్క కుట్ర కూడా ఉందని చెప్పేసి ఆదిమూలం చెప్పాడు. మొత్తానికి అంటే నా పనితనం ఏంటో, నా నిజాయితీ ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని చెప్పేసి మరో పక్క చెప్తున్నారు. గతంలో అయితే మాత్రం వైసీపీలో ఆయన మూలాలన్నీ కూడా గత ఎన్నికల ముందు కూడా 2024 ఎన్నికలకు ముందు గతంలో వైసీపీ నుంచి అయితే మాత్రం ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. చాలామంది కూడా టీడీపీ నాయకులు అవ్వచ్చు, కొంతమంది నాయకులు అయితే మాత్రం ఈయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి అలాగే నారా లోకేష్కి కూడా మొర్రపెట్టుకున్నటువంటి అంశం. అయితే ఎట్టకేలకు సమీకరణల నేపథ్యంలో సత్యవేడుకైతే మాత్రం కోనేటి ఆదిమూలానికి అయితే మాత్రం టికెట్ కేటాయించారు, గెలవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఒక మహిళ అయితే మాత్రం ఆరోపణ చేసి పెన్ కెమెరాతో షూట్ చేసినటువంటి ఆ వీడియోని అయితే మాత్రం వైరల్ అవ్వటం జరిగింది. దీనిపై చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఆలోచించకుండా బేషరతుగా సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు పేరిట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరిట అయితే మాత్రం లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. నీపై లైంగిక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక మహిళ ఆరోపణ చేసి ఆ మహిళ కూడా చంద్రబాబు నాయుడుకి ఒక విజ్ఞప్తి చేసింది లెటర్లో. ఆయనపై చర్యలు తీసుకోకపోతే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు లెటర్ పెట్టి ఆమె అయితే మాత్రం మీడియా సాక్షిగా కూడా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా అయితే ఆయన వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వీడియో మార్ఫింగ్ చేసి నాపై లేనిపోని అసత్య ఆరోపణ చేసింది ఆ మహిళ అవ్వచ్చు, లేకపోతే దీనిపై కొందరు టీడీపీ నాయకులు కుట్ర కూడా ఉందని చెప్పారు. కానీ చాలామంది టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఈయన మూలాలు మొత్తం కూడా వైసీపీలో ఉన్నాయి కాబట్టి వైసీపీ నుంచే వచ్చి టీడీపీలో జాయిన్ అవటం వల్లనే ఇట్లాంటి పరిస్థితికి దాపురించింది. ఎక్కువగా చాలామంది ప్రజాప్రతినిధులు గతంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే ఈ సెక్సువల్కి సంబంధించినటువంటి సమస్యలు తెరపైకి తీసుకొచ్చారు. అంబటి రాంబాబు అవ్వచ్చు, లేకపోతే అవంతి శ్రీనివాస్ అవ్వచ్చు, లేకపోతే మాధవ్ అవ్వచ్చు, గోరంట్ల మాధవ్ అవ్వచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి అవ్వచ్చు, ఇలా చాలామంది గతంలో అనంతబాబు ఎమ్మెల్సీ అవ్వచ్చు, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. కానీ అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆదిమూలం కూడా ఎలాంటి చర్యలు తీసుకోరనే ఉద్దేశం ఉందా, లేకపోతే మరోపక్క ఆ మహిళను అయితే మాత్రం 3 సార్లు అయితే మాత్రం ఈయన వేధింపులకు గురి చేశాడని చెప్పేసి ఆ మహిళ ఆరోపించిన నేపథ్యంలో మొత్తానికి ఆ వీడియో వైరల్ అవడంతో చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఆలోచించకుండా మొత్తానికి ఆదిమూలను అయితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే పదవిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఆయన అయితే మాత్రం వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆదిమూలం నాకు ఏ పాపం తెలియదు, కావాలని చెప్పేసి నన్ను ఇరికించారు, ఆ వీడియోని చూస్తే మాత్రం మార్ఫింగ్ చేసినట్లుగా ఉందని చెప్పేసి ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నా గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నా నిజాయితీ ఏంటో, నా చిత్తశుద్ధి ఏంటో అని చెప్పేసి చెప్పడం ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆ వీడియో నాది కాదు అన్నట్లుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి దీనిపై అయితే మాత్రం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చిత్తశుద్ధి ఏంటో కోర్టులో అయితే మాత్రం నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆయన నీతిమంతుడా, నిజాయితీ పరుడా, లేకపోతే ఆ వీడియో మార్ఫింగ్ చేశారనేది ఆయన చిత్తశుద్ధి అయితే మాత్రం కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఆయన చెప్పే వివరణ అయితే మాత్రం అంత సంతృప్తికరంగా అయితే లేదు. తెలుగు మహిళలకు ఒక పక్క ఏమో టీడీపీకి అయితే మాత్రం ప్రజాదరణ పెరుగుతుంది ఈయనపై చర్యలు తీసుకోవటం వల్ల. మొత్తానికి ఏ ప్రజాప్రతినిధి అయినా ఇట్లాంటి ఆరోపణలు వస్తే మాత్రం అతను రాజకీయంగా కనుమరుగవక తప్పదు. ఎట్లాంటి ఎన్ని వివరణలు ఇచ్చినా చూద్దాం ఆదిమూలం ఏ విధంగా సత్యశీలుడు అని నిరూపించుకుంటూ చూద్దాం.